హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. సో మంత్రి బొత్సకు ఉద్యోగులు ఊహించని షాకు. ఆ వివరాలు అయితే వీడియోలో తెలుస్తున్నాం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. సో ఒక వివరాల్లోకి వెళ్ళినట్లయితే భోగాపురం ఎయిర్పోర్ట్ను మరో ఏడాదిలో ప్రారంభిస్తామని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. విశాఖలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సో ఎన్నికల తర్వాత జగన్మోహన్ రెడ్డి విశాఖలోనే ప్రమాణ స్వీకారం చేస్తారని కూడా ఆయన చెప్పుకొచ్చారండి. సో ఇవన్నీ చెప్పగా ఇక విశాఖను ముంబై తరహాలో అభివృద్ధి చేస్తామని కూడా చెప్పారు. అలాగే బాబులాగా గ్రాఫిక్స్ చూపబోమన్నారు. అయితే సమావేశంలో విలేకరులు ఒక ప్రశ్న అడగడం జరిగిందండి. సో ఆయన దానికి మాట దాడివేశారు. ఆ ప్రశ్న ఏంటంటే మద్యపాన నిషేధం చేస్తామని చెప్పిన జగన్ ఎందుకు మాట తప్పారని ప్రశ్నించగా, సో మద్యపానం ధరలు పెంచింది నియంత్రణ కోసమే అన్నారు. అది చెప్పారు. తర్వాత సిపిఎస్ విధానం రద్దు చేస్తామని చెప్పారు కదా, ఎందుకు చేయలేదంటే సో ఆ మాటకి ఆయన మాట దాటి వేశారండి. ఇది వాళ్ళ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.